నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కథ మనిషి మారలేదు వింటారు. ఆ రోజు సీతకి రోజుల 6 గంటలకు కాక 5 గంటలకే తెల్లవారింది. పెరట్లో ఆరుబయట మంచం వేసుకుని పడుకున్న సీతకి ఆ రోజు లేవగానే రోజూ మామూలుగా కనిపించే మల్లి చెట్టు, మందార చెట్టు, పారిజాతం చెట్టు అన్నీ సినిమాలోలాగా సంతోషం పట్టలేక ఊగిపోతున్నట్టు అనిపించాయి. రోజూ గోలగా అనిపించే పిచ్చికెల కాకుల గోల ఆ రోజు కిలకిలారావాలుగా వినిపించాయి. రోజూ నీరసంగా నిర్లిప్తంగా లేవక తప్పదన్నట్టు లేచే సీత చెంగున మంచం దిగి లోపలికి నడిచింది. కాఫీ కుంపటి, బొగ్గుల డబ్బా, బిందెలు, గిన్నెలు, కూరల బుట్ట, బియ్యం డబ్బా, మాసిన వాయిల్ చీరలు, కుక్కి మంచంలో పడుకుని మూలిగే పక్షవాతం తల్లి, విసుగ్గా కనిపించే ఈ దృశ్యాలేవి సీతకి విసుగనిపించలేదు. ఆ రోజు చకచకా కాఫీ పని, వంట పని, తల్లికి స్నానం చేయించడం, భోజనం పెట్టడం, తన స్నానం భోజనం అన్నీ పూర్తి చేసి 9:30 కల్లా ఆఫీస్కి బయలుదేరిపోయింది. ఏనాడు 10:30 లోపల ఆఫీసు చేరని సీత ఆనాడు 10 గంటల తర్వాతే 6 గంటలైపోతుందేమోనన్నంత ఉత్సాహంతో గబగబా అడుగులు వేసి బస్టాప్ చేరింది సీత. 6 గంటలు, సాయంత్రం 6 గంటలు. సీత జీవితంలో ఆ రోజు 6 గంటలకి ప్రాముఖ్యం ఉంది. ఆరు గంటలకి గార్డెన్స్ దగ్గర మీకోసం చూస్తూ ఉంటాను, వస్తారా? వస్తారు కదూ అన్న మూర్తి మాటలు తప్ప సీతకి రోడ్డు మీద కోలాహలం ఏమీ వినిపించటం లేదు. సీతని గార్డెన్కి రమ్మని పిలిచాడు. ఇన్నేళ్లకి ఆమెను ఓ స్త్రీగా గుర్తించి ఓ పురుషుడు మాట్లాడాడు, ఆహ్వానించాడు. ఆనందంతో సీతకి మతిపోయింది. ఆ రోజు పుట్టిన 30 ఏళ్లకి సీత ఓ పురుషుడి దృష్టిని ఆకర్షించింది అంటే సామాన్యమైన సంగతి కాదు. మగవాళ్ళని ఆకర్షించే ఏ అందమూ లేదు సీతకి. చామన ఛాయ రంగుతో, 5 అడుగులు దాటని పొడుగుతో, ముందుకు తోసుకొచ్చిన పళ్లతో, భుజాలు దిగని జడతో, ఏ కళాకాంతి లేని ముఖంతో ఉండే సీతని ఏ మగాడు వలచలేదంటే ఆశ్చర్యం అక్కర్లేదు. సీత తండ్రి బ్రతికుండగా తల తాకట్టు పెట్టైన ఓ 3-4 వేలు తెచ్చి సీత పెళ్లి చేసి బరువు దించుకుందామని విశ్వప్రయత్నం చేశాడు. అంత తక్కువ ధరకి సీతలాంటి ఆడపిల్ల మెడలో పుస్తె కట్టడానికి ఏ నాథుడు కనపడకపోవడంతో ఆ దిగులుతోనే ఆయన కన్నుమూశాడు. ఆ ఉన్న ఒక్క ఆధారం తెగిపోవడంతో, మెట్రిక్ చదువు ఆధారంతో ఆడపిల్లలు 3లో ఆఖరిదైన సీత ఆ ఇంటి భారం చేపట్టక తప్పలేదు. 5-6 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నా, మగవాళ్ల మధ్య రోజూ మసలుతున్నా సీత అనే అమ్మాయి ఉన్నట్టు ఏ మగాడు ఏనాడూ గుర్తించలేదు. ఆఫీస్లో టైపిస్టు సుమతి, స్టెనో వాసంతితోనే అందరూ ఎందుకు మాట్లాడతారు? టీ కాఫీలు వాళ్ళిద్దరికే తెచ్చి అందరూ ఎందుకు అందిస్తారు? వాళ్ళిద్దరి పని నేనంటే నేనని ఎందుకు పోటీలు పడి చేస్తారో? తనతో మాత్రం అందరూ ఎందుకు అలా ఉండరో సీతకి చాలా రోజులకి గానీ అర్థం కాలేదు. అర్థమయ్యాక ఉక్రోషం వచ్చింది. ఆ ఉక్రోషం ఎవరి మీద చూపాలో తెలియక తనని తానే అసహ్యించుకోసాగింది. ఆ అసహ్యం కొన్నాళ్లకి నిర్లిప్తత, ఉదాసీనతగా మారింది. ఈ గానుగెద్దు జీవితం ఎంత రోత పుట్టించినా, బ్రతకాలనే ఇచ్చలేకపోయినా, చావడం ఎలాగో తెలియని సీత అలాగే రోజులు నెట్టుకొస్తోంది. సీతకి 30 నిండి ఏడాది దాటింది. తనకింక పెళ్ళవుతుందని, తన జీవిత చరిత్రలో మొగుడు, పిల్లలు, సంసారం అన్న చాప్టర్లు ఎన్నటికీ నిండవని సీతకి ధృవపడిపోయింది. అలాంటి సీత చీకటి జీవితానికి ఓ చిన్న వెలుగురేఖ కనబడింది. ఆ రేఖ మూర్తి. మూర్తి ఆ ఆఫీస్కొచ్చి 2 నెలలవుతోంది. ఎవరు వస్తున్నారో, ఎవరు వెడుతున్నారో సీతకి అక్కర్లేని సంగతులు. ఎవరొచ్చినా వెళ్ళినా సీతకి సంబంధించని సంగతులుగా సీతే కాక తక్కిన వాళ్లు కూడా నిర్ణయించడంతో ఆ ఆఫీస్కి మూర్తి వచ్చిన సంగతి సీతకి చాలా రోజులకు కానీ తెలియలేదు.
ఓనాడు ఏదో కాగితం రెఫరెన్స్ కోసం మూర్తి వచ్చి మాట్లాడాక మూర్తి అన్న మనిషి ఆ ఆఫీస్కి వచ్చినట్టు తెలిసింది సీతకి. తర్వాత ఓ నెలకి కాబోలు బస్టాప్ దగ్గర మూర్తి యథాలాపంగా పలకరించాడు. మీరెక్కడండి ఉండడం అంటూ. 4 మాటలే అయినా జవాబు చెప్పడానికి సీత తబ్బిబ్బైపోయింది. బహుశా ఓ మగాడు తనతో మాట్లాడడం అదే మొదటిసారి అవడం వల్ల. చెమట పట్టేసింది, మాట తడబడింది. ముఖంలోకి చూడకుండానే ఎలాగో చెప్పింది. మరోసారి, ఏమండి మీరెందుకని అంత ముభావంగా ఉంటారు ఆఫీస్లో? అసలు ఎవరితోనూ మాట్లాడరు కూడా అని మామూలుగా అడిగిన ఆ ప్రశ్నకి సీతకి దుఃఖంతో గొంతులో ఏదో అడ్డం పడింది. నాతో ఎవరూ మాట్లాడరు, నేనేం చేసేది? ఆవేదనంతా వెళ్లబోసుకోవాలన్నంత ఆప్తుడుగా మూర్తి ఆ క్షణాన కనబడ్డాడు సీతకి. కానీ ఆ మాట ఎలా చెప్పాలో తెలియక అదేదో తన స్వభావం అన్నంత తేలిగ్గా ఓ చిన్న నవ్వు నవ్వింది. ఓ 4-5 సార్లు మూర్తి ఏవేవో మామూలు మాటలు మాట్లాడాడు. సీతకి ఏదో చిన్న ఆశతో పాటు కాస్త ధైర్యం కూడా వచ్చింది. ఆఫీస్లో రోజులో ఎప్పుడో ఒకప్పుడు మూర్తి పలకరించకపోతే తనే చొరవ చేసి కలగజేసుకుని మాట్లాడేంత ధైర్యం వచ్చింది సీతకి. ఓ నెల రోజులు గడిచేసరికి మూర్తి, సీత చనువుగా మాట్లాడుకునే స్టేజ్కొచ్చారు. మూర్తి కాఫీకి పిలిస్తే నిస్సంకోచంగా, నిరభ్యంతరంగా, సంతోషపూర్వకంగా వెళ్ళింది. తర్వాత బస్టాండ్ వరకు జంటగా వెళ్లేందుకు ఏమాత్రం సందేహించలేదు కూడా. ఆఫీస్లో గుసగుసలు, వెక్కిరింతలు, వేళాకోళాలు అన్నింటినీ భరించి నిర్లక్ష్యం చేయగలిగింది సీత వాళ్ళని. మూర్తి ఉద్దేశం ఏమిటో సీతకి తెలీదు. మూర్తిని గురించిన వివరాలు ఆరా తీసే ఓపిక, పట్టించుకునే స్థితిలో కూడా లేదు. కానీ మూర్తి ఒంటరిగా ఓ గదిలో అద్దెకుంటున్నాడన్న విషయం మాత్రం సీతకి తెలుసు. అందరూ హేళన చేస్తున్నా, వ్యంగ్యంగా విసుర్లు విసురుతున్నా లెక్క చేయకుండా తనతో మాట్లాడుతూనే ఉన్నాడు అంటే నిజంగానే తన మీద ఇంట్రెస్ట్ ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి అని నమ్మింది సీత. పొంగిపోయింది. ఎండి నేల రాలిపోతుందన్న తన జీవన లతకి లభ్యమైన ఈ కాస్త ఆలంబనని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుంది సీత మనసులో. సీత ఆరాటం అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాడు మూర్తి. నవ్వుకున్నాడు మనసులో. ఏమోలో కాస్త జాలి కూడా తొంగి చూసింది. 6 గంటలయింది. అంతకరగంట ముందుగానే సీత పబ్లిక్ గార్డెన్స్ గేటు దగ్గర మూర్తి కోసం ఆరాటంగా ఎదురుచూస్తూ నించుంది. రావాల్సిన టైము కంటే ముందే వచ్చానని తెలిసినా క్షణక్షణానికి వాచి చూసుకుంటూ రోడ్డు మీదకి దృష్టి సారించి అశాంతిగా నిల్చుంది సీత. 6:20కి మూర్తి కనబడగానే హృదయం మీద నుంచి పెద్ద బరువు దిగినట్టు ఫీల్ అయింది సీత. సంతోషంతో ఆమె ముఖం వెలిగింది. సారీ, కాస్త ఆలస్యమైంది. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా అన్నాడు మూర్తి. సీత అంతవరకు తను పడ్డ బాధ మరిచి, లేదు లేదు, నేను ఇప్పుడే వచ్చాను అనేసింది. పదండి, లోపలికెళ్ళి కూర్చుందాం. నడుస్తూ ఉండగా, ఇలా పిలిచినందుకు మీరేం అనుకోలేదుగా? సీత మొహంలోకి చూస్తూ అన్నాడు మూర్తి. సీత కళ్ళు రెప్పలార్పింది. తడబడుతూ నవ్వింది. ఓహో లేదు, ఏమనుకోవడానికి ఏముంది. సీతగారు కూర్చున్న కాసేపటికి అన్నాడు మూర్తి. గారు వదిలేయండి, సీత అనండి చాలు. సీత ధైర్యంగా తలెత్తి చూస్తూ చనువుగా అంది. సీత మొహంలో భావాలు వెతకడానికి ప్రయత్నిస్తూ అన్నాడు మూర్తి. సీత, నువ్వెప్పుడూ అంత ఉదాసీనంగా ఎందుకుంటావు? ఎన్ని రోజులు బట్టో చూస్తున్నాను. ఉదాసీనత కాక ఆమె బ్రతుకులో ఆనందం ఎక్కడుంది? జవాబేమీ చెప్పలేకపోయింది సీత. నిన్ను చూస్తే నాకు జాలనిపించింది చాలాసార్లు. ఆఫీసులో ఎవ్వరూ నీతో మాట్లాడరే? అంత ఆదరంగా అడుగుతుంటే సీత మనసులోని ఆవేదనంతా విప్పి చెప్పుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. నాలో ఏముందని అందరూ నాతో మాట్లాడడానికి? సుమతిలా అందం ఉందా? వాసంతి లాంటి ఫిగరు, చలాకితనం ఉన్నాయా? ఆమె గొంతు కాస్త వణికింది. అయితే అందం లేనంత మాత్రాన మీరు ఓ మనిషి కాదా? మీకు ఓ మనస్సుండదంటారా? ఉందని ఎవరో మీలాంటి సహృదయులు అనుకుంటారు, కానీ అందరూ అలా అనుకోవద్దు. కృతజ్ఞతతో సీత కళ్ళు తడయ్యాయి. తర్వాతిద్దరూ కూర్చుని 1 గంట మాట్లాడిన మాటలు సీత తలకెక్కలేదు. మూర్తికి తన అందంతో పని లేదు. తనని ఓ మనిషిగా, ఓ స్త్రీగా మాత్రం గుర్తించాడు.
మూర్తి అందగాడు కాదు, అందుకే అతనికి అందం మీద గురి లేదు. అందం లేని వారి మీద సానుభూతి ఉంది. మూర్తితో మాట్లాడిన ఆ గంటలో సీతలో కొత్త కోరికలు చిగురించాయి. ఏవేవో ఆశలు రేకెత్తాయి ఆమె మనసులో. ఈనాటికి తన జాతకం తిరుగుతుంది కాబోలు. మూర్తి సహృదయత మీద సీతకెంతో నమ్మిక కలిగింది. మూర్తి మనిషి అందానికి కాక మనసుకి ప్రాధాన్యం ఇచ్చేటట్టున్నాడు. అదే నిజమైతే తన బ్రతుక్కి ఓ అర్థం ఏర్పడుతుందన్నమాట. తను ఈనాటికి ఓ ఇంటికి ఇల్లాలవుతుంది. ఓ పురుషుడి హృదయంలో స్థానం సంపాదించుకుంటుంది. సీత ఆలోచనలు చాలా దూరం కళ్ళెంలేని గుర్రంలా పరిగెత్తాయి. తర్వాత మూర్తి సీతతో ఒంటరిగా చాలాసార్లు మాట్లాడాడు. ఎన్నోసార్లు పార్కులో కలుసుకున్నారు, మరెన్నోసార్లు సినిమాలకు వెళ్ళారు. మూర్తి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా సీత అభ్యంతరం చెప్పకపోగా ఆనందంగా ఆమోదించింది. తన కలలు నిజమవ్వబోతున్నాయని మురిసిపోయింది. తనని ఉద్ధరించడానికే దేవుడే మూర్తిగా దిగివచ్చాడని సీత ప్రగాఢ విశ్వాసం. రాత్రనక పగలనక మూర్తితో తిరిగే తిరుగుడు గురించి ఆఫీసులోనూ ఇంటి దగ్గర ఇరుగు పొరుగు అనుకునే మాటలు సీత లక్ష్య పెట్టలేదు. మంచంలో పడుండే తల్లిని మభ్యపెట్టడానికి అట్టే కష్టపడలేదు సీత. 2 నెలలు గడిచిపోయాయి. సీత మూర్తి ఇద్దరూ చాలా సన్నిహితులయ్యారు. కనీసం సీత అలా అనుకుంది. ఎన్నో సందర్భాలలో తనకెంతో చేరువుగా వచ్చిన మూర్తిని అభ్యంతరపరచలేదు. అతని మీద ఆమెకి పూర్తి నమ్మకం ఉంది. అంత సన్నిహితులయ్యాక మూర్తి అడగబోయే మాట కోసం ఆతృతగా నిరీక్షించసాగింది సీత. మూర్తి హృదయంపై తన తల పెట్టుకుని తన్మయత్వంలో ఉన్న క్షణాలలో ఎన్నోసార్లు ఇక్కడ నాకు కొంచెం చోటివ్వరు అని సినిమాలలో లాగా అడగాలనిపించినా నోటి చివరిదాకా వచ్చిన మాటల్ని సిగ్గు వెనక్కి లాగేసేది. అడగవలసింది మూర్తి, కానీ తను కాదేమో. తొందరపడి తను తేలిపోతే మూర్తికి కోపం వస్తుందేమో. ఇంత సన్నిహితంగా వచ్చిన మూర్తి తను అడిగితే అపనమ్మకమా అని నొచ్చుకుంటాడేమో. ఇలా అనుమానాలతో, జంకుతో, సిగ్గుతో రోజులు గడిపేస్తోంది సీత. మూర్తి అడగబోయే మాట కోసం ప్రతిరోజూ ఎదురుచూస్తూ ఉండగానే రోజులు దొర్లిపోసాగాయి. ఎవరి మాటలు ఎంత లక్ష్య పెట్టకూడదనుకున్నా తల్లికి జవాబు చెప్పవలసిన స్థితి వచ్చింది సీతకి. మూర్తి సమక్షంలో మిగతా ప్రపంచాన్ని మర్చిపోయినా, లోకంతో నాకేమిటి పని అనుకున్నా, ఒక్కర్తీ కూర్చుని ఆలోచించుకుంటే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న వచ్చేది సీతకి. నేనేం చేసినా నా ఇష్టం అంటే ఈ దేశంలో చుట్టూ ఉన్న మనుషులు, సంఘము ఊరుకోదు అన్న విషయం అర్థమవసాగింది సీతకి. ఇలా కాలయాపన మంచిది కాదనిపించింది. మూర్తి నిశ్చింతగా ఊరుకున్నా అతన్ని త్వరపెట్టవలసిన అవసరం తనకుంది. చూచాయిగానైనా తన మనోగతం, అభిప్రాయం అర్థమయ్యేట్టు చెప్పాలి. మూర్తి మీద తనకెంత నమ్మకం ఉన్నా లోకం నమ్మాలి అతన్ని. సంఘం ముందు దోషులవ్వకూడదు తాము. ఎన్నో రోజులు ఆలోచించి, సందేహించి ఆఖరికి మర్నాడు అడగాలని సీత గట్టిగా నిర్ణయించుకుంది. సీత అరగంట నుంచి పార్కులో కూర్చుని మూర్తి కోసం నిరీక్షిస్తోంది. మూర్తితో తను మాట్లాడాలనుకున్న విషయాన్ని ఆ ముందు రోజు ఆఫీసులో చెప్పింది కూడా. అతను ఆశ్చర్యంగా, ఎందుకు అన్నాడు. మీతో చాలా మాట్లాడాలి, ఒకటి అడగాలి అని ముసుముసు నవ్వులతో అంది సీత. మూర్తి సీత కళ్ళల్లోని భావం అర్థం చేసుకోవడానికి గుచ్చి గుచ్చి చూశాడు. మూర్తి వస్తాడు. రాగానే ఎలా మొదలుపెట్టాలో, ఏమని అడగాలో ఇలా ఓ 100 సార్లైనా రిహార్సల్స్ వేసుకుంది సీత అతనికై పార్కులో వేచి చూస్తూ. కను చీకటి పడుతోంది. మూర్తి వస్తాడు, వచ్చి కూర్చుంటాడు. ఏం సీత, ఏంటి సంగతి అంటాడు. తను ఇటు అటు చూసి చప్పున అతని గుండెల్లో మొహం దాచుకుంటుంది. నేనేం అడుగుతానో ఊహించలేదు. నాకేం కావాలో నీకు తెలీదా అని చిలిపిగా నవ్వుతాడు మూర్తి. నువ్వు కావాలి, శాశ్వతంగా నువ్వు నావాడివి కావాలి. నాకింతకంటే ఏం కావాలి చెప్పు. మూర్తి, నన్ను నీదాన్ని చేసుకో నలుగురి సమక్షంలో అంటూ సిగ్గు విడిచి తను చెప్పేస్తుంది. పిచ్చి సీత, దానికింత సందేహం ఎందుకు? నేనే చెప్దామనుకుంటున్నాను ఇవాళో రేపో. అసలు నీకిలాంటి సందేహం ఎందుకు రావాలి? ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు మూర్తి.
ఆహా, అలా అని కాదు. నీ మీద నమ్మకం లేక కాదు. కానీ ఈ పాడు లోకం ఒకటి ఉందిగా, నొచ్చుకుంటూ సంజాయిషి ఇస్తుంది తను. అవును, నిజమే. ఇన్నాళ్ళు ఆ మాటే ఆలోచించలేదు నేను. నిన్ను బాధ పెట్టానా సీత? ఇదిగో, రేపే వెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీస్లో మన పేర్లు రిజిస్టర్ చేయిస్తాను. మళ్ళీ నెల నాటికి మనం భార్యాభర్తలం అయిపోతాం. ఓకే, ఆర్ యు సాటిస్ఫైడ్ నౌ అంటూ చిలిపిగా నవ్వుతాడు. సిగ్గుతో సీత మూర్తి గుండెల్లో మొహం దాచుకుంటుంది, సర్వం మరిచి. కళ్ల ముందు పరుచుకున్న రంగుల కలని చెదరగొడుతూ పక్కనే ఎవరి ట్రాన్సిస్టర్లోంచో వినవస్తున్న తెలుగు వార్తలు విని సీత ఉలిక్కిపడి చుట్టూ చూసింది. 7 గంటలు. అప్పుడే 7 అయిందా? చుట్టూ పరుచుకున్న చీకటిని, ఆ చీకటిని చీల్చే ప్రయత్నంలో వెలిగే ట్యూబ్లైట్లని చూసి గాబరా పడింది సీత. ఆ పార్కులో మూర్తి ఇంకా రాలేదు. 6 గంటలకొస్తానని ఎందుకు రాలేదు? ఇవాళ ఆదివారం, ఏం పనుంటుంది? వస్తుంటే ఎవరన్నా స్నేహితులు అడ్డు తగిలారేమో. వాళ్లను వదుల్చుకుని వచ్చేసరికి ఆలస్యం అవుతోంది కాబోలు. అలా అంతసేపు నిరీక్షిస్తున్నా కూడా మూర్తి రాడేమోనన్న అనుమానము, భయము సీతకి ఎంతమాత్రం కలగలేదు. సీత కళ్ళు చీకటిని చీలుస్తూ కనబడినంత మేరా మూర్తి కోసం ఆరాటంగా వెతుకుతున్నాయి. సెకండ్లు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. ప్రేమ వేరు, పెళ్ళి వేరు. ప్రేమించడం హాబీ గాని పెళ్ళాడ్డం కాదు. అవసరార్థం ఆడదాన్ని వాడుకోవడాన్ని ప్రేమ అనరు. మగవాళ్ల ప్రేమ కబుర్లు పెళ్లికి దారితీయవు సుమా పిచ్చి సీత అంటూ చూసిన సినిమాలలో, చదివిన కథలలో వంచబడ్డ అమ్మాయిలందరూ సీతను చుట్టుముట్టి ఊపిరాణ్నివ్వకుండా ఎలుగెత్తి ఘోషించారు, భయపెట్టారు. మూర్తి మీద ఉన్న నమ్మకంతో సీత అందర్నీ బలవంతంగా దూరంగా నెట్టేసింది తన మనసులో. ఆరిపోతున్న ఆశాదీపాన్ని ఎగద్రోసుకుంటూ, తన మనసుని తనే మభ్యపెట్టుకుంటూ అలా స్థాణువులా కూర్చుంది అక్కడే మూర్తి కోసం వేచి చూస్తూ సీత. 8 గంటలైంది. పూరీ ఎక్స్ప్రెస్ పొగలు చిమ్ముతూ పరిగెడుతోంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి సుపుత్రుణ్ణి చూస్తానా అన్న మూర్తి ఆరాటం రైలు కంటే వేగంగా పరిగెడుతోంది. 8:30. వేషము మార్చెను, భాషను మార్చెను, మోసము నేర్చెను, తలలే మార్చెను, అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. దూరంగా ట్రాన్సిస్టర్లోంచి వినిపిస్తున్న రికార్డు ఎక్కడో కలలో మాదిరిగా వినిపిస్తూ ఉంటే ఏదో కల కరిగిపోయినట్టు లేచింది సీత తడబడుతూ. కాళ్ళు తేలిపోతూ ఉండగా ఎలాగో వెళ్ళి బయట ఉన్న ఓ రిక్షాలో కూలబడింది సీత. పాపం సీత. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ మోస్ట్ కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన కథ మనిషి మారలేదు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.